హాయ్ ఫ్రెండ్స్, మీరు హై ప్రోటీన్ స్నాక్స్ గురించి చూస్తున్నట్లయితే ఈ రెసిపీ మీకోసమే. ఇది వచ్చి మీల్ మేకర్ నగెట్స్ అండి. సూపర్ క్రిస్పీగా, లోపల వచ్చి సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మన దగ్గర ఉన్న మినిమం ఇంగ్రీడియంట్స్తోనే యాజ్ యూజువల్ ఎయిర్ ఫ్రైయర్లో ఆయిల్ లేకుండానే మనం ఈజీగా, ముఖ్యంగా హెల్తీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి హై ప్రోటీన్ మీల్ మేకర్. ఇవి వచ్చి ఒక 2 కప్స్ వరకు తీసుకోవాలి. దీని హాట్ వాటర్లో జస్ట్ అవి మునిగే వరకు మనం హాట్ వాటర్ యాడ్ చేసి ఒక 20 మినిట్స్ వాటిని అందులో సోక్ చేసుకోవాలి. సో 20 మినిట్స్ తర్వాత వాటర్ని అంతా ఇలా స్టైనర్ని యూస్ చేసి డ్రైన్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసి వీటిని అన్నిటిని ఒకసారి రిన్స్ చేసుకుని, సో ఇది అబ్జర్వ్ చేసుకున్న వాటర్ని అంతా స్క్వీజ్ చేసుకుంటూ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. సో ఈ మీల్ మేకర్స్ వచ్చి మనం మిక్సీ జార్లో జస్ట్ పల్స్ మోడ్లోనే 20 to 30 సెకండ్స్ గ్రైండ్ చేస్తూ, ఆఫ్ చేస్తూ మనం ఈ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలాగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ మీల్ మేకర్ అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ టెక్స్చర్ అయితే ఇలా ఉండాలండి, అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది. సో ఇందులో 1/2 టీ స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ పౌడర్, క్యూమిన్ పౌడర్, కొంచెం గరం మసాలా, ఇందులోనే ఫైన్గా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, సాల్ట్ అండ్ కొంచెం వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇవన్నీ యాడ్ చేసి మొత్తం అంతా కలిసేటట్టు మనం మిక్స్ చేసేసుకోవాలి. సో ఇందులో కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం 2 స్మాల్ పొటాటోస్ ఇలా బాయిల్ చేసి స్మాష్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పెరుగు అండ్ ఓట్స్ ఫ్లవర్ అనమాట, బైండింగ్ కోసం. ఒకవేళ మన దగ్గర ఓట్స్ ఫ్లవర్ లేకపోయినా మనం రైస్ ఫ్లవర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ బాగా కలిసేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలి. సో ఇలా ఎంత మిక్స్ చేసేసుకుని ఒక చిన్న స్మాల్ క్వాంటిటీస్లో అయితే తీసుకుని మనకి ఇష్టమైన షేప్స్లో ఈ నగెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇలా కొంచెం పొడుగ్గా ఈ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ నగెట్స్ అనేవి మనకి క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కాబట్టి, సో జస్ట్ ఇక్కడ నేనైతే మిల్లెట్ కార్న్ఫ్లెక్స్ అయితే యూస్ చేశానండి. మీరు ఏ కార్న్ఫ్లెక్స్ అయినా యూస్ చేయొచ్చు. ఒకవేళ కార్న్ఫ్లెక్స్ కొంచెం పెద్దగా ఉంటే జస్ట్ మనం చేతిలో నలిపినా మనకి చిన్న చిన్నగా క్రష్ అయిపోతాయి. సో నేను ఇక్కడ యూస్ చేసింది ఫాక్స్ స్టైల్ మిల్లెట్ ఫ్లేక్స్ అనమాట. మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ క్రిస్పీనెస్ కోసం ఏంటంటే మనం షేప్ చేసుకునే నగెట్స్ అన్నీ ఈ కార్న్ఫ్లెక్స్లో జస్ట్ కోటెడ్ చేయాలన్నమాట. మొత్తం అన్నీ అలా కోట్ చేసేసుకోవాలి. సో ఇది వచ్చి మన ఫస్ట్ బ్యాచ్ అండి. ఇవన్నీ మనం ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఫ్రై చేసుకుందాము. దానికి వచ్చి మనకి ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో కొంచెం ఆయిల్ అయితే స్ప్రే చేసుకుని మొత్తం ఇవన్నీ అందులో ప్లేస్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎయిర్ ఫ్రై టెంపరేచర్ వచ్చి 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఒక 6 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసి కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఒక 15 మినిట్స్ తర్వాత మన క్రిస్పీ మీల్ మేకర్ నగెట్స్ అయితే రెడీ అండి. సో సేమ్ వే మనం సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై చేసుకుందాం. సో మన క్రిస్పీ మిల్ మేకర్ నగెట్స్ అయితే రెడీ అండి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియోని మర్చిపోకుండా హైప్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.